తెలంగాణ ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయం లోపిస్తుందా? నాగార్జున సాగర్ గేట్ల ప్రారంభోత్సవ పర్యటనలో జరిగిన సంఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య చోటు చేసుకున్న వివాదం మరోసారి అంతర్గత గుంపు రాజకీయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ గంట సేపు ఎదురు చూసిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం రాలేదు. దీంతో కోమటిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మమ్మల్ని తొందరగా రమ్మన్నవాడు తానే ఆలస్యం చేస్తాడా అంటూ విమర్శలు గుప్పించారు. కేవలం ఆలస్యం కారణంగానే కోమటిరెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వెళ్ళిపోయారు. ఇది కేవలం సమయ సంబంధిత వివాదమా, లేక దాని వెనుక గల రాజకీయ అంశాలేమైనా ఉన్నాయా అనే చర్చ మొదలైంది. కోమటిరెడ్డి లేకుండానే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ హెలికాప్టర్లో నాగార్జున సాగర్కు బయలుదేరారు. ఇది మంత్రుల మధ్య సమన్వయం లోపాన్ని స్పష్టంగా చూపిస్తోందంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక వివాదాల నడుమ జరిగిన గేట్ల ప్రారంభోత్సవం అధికారిక కార్యక్రమం షెడ్యూల్ ప్రకారమే జరిగింది. సాగర్ ప్రాంత రైతులకు ఇది ఓ శుభవార్తగానే నిలిచింది. మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే జేవీ రెడ్డి కలిసి సాగర్ 13వ నంబర్ గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 18 ఏళ్ల తర్వాత జూలైలో సాగర్ గేట్లు తెరవడం ఇదే తొలిసారి. సాధారణంగా గేట్లు ఆగస్టు లేదా సెప్టెంబర్లో మాత్రమే తెరిచేవారు. 2006, 2007లో వైఎస్ఆర్ హయాంలో జూలైలో గేట్లు తెరిచిన తర్వాత మళ్లీ ఈ ఏడాది జూలైలోనే గేట్లు తెరిచారు. ఈసారి ఎగువ నుంచి భారీ వరద నీరు వచ్చి చేరడంతో అధికారుల నిర్ణయం తక్షణమే అమలైంది. ఒక్క సంఘటన, రెండు వైపుల దృక్పథాలు. ఒకవైపు సాగునీటి విడుదలపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు మంత్రుల మధ్య జరిగిన సమన్వయ లోపం కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత పగలు కొనసాగుతూనే ఉన్నాయనే సందేశాన్ని ఇస్తోంది. మరి దీనికి ప్రభుత్వాధినేత ఎలా స్పందిస్తారో చూడాలి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.